వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సైనిక్ స్కూల్స్ ఉంటాయి కదా, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో వార్డ్ బాయ్స్ అండ్ మెస్ డిపార్ట్మెంట్లు అండ్ టీచర్ నాన్ టీచింగ్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా భర్తీ చేశారండి. 10th ఇంటరు బీఈడి నర్సింగ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయడానికి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. సో చాలా మంచి వేకెన్సీస్ కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే జాబ్ మేళస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ ఇలాంటివన్నీ వెంటనే పోస్ట్ చేస్తుంటాము మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో. మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు వదిలేసేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక్ స్కూల్ డిపార్ట్మెంట్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే భర్తీ చేశారు. సో ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఫస్ట్ పోస్టులు అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడైతే చూడండి, మనకి ఏమి ఇచ్చారు, మెస్ మేనేజర్ అయితే ఇచ్చారు. సో మెస్ మేనేజర్ ఇక్కడ ఏంటంటే 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి మెస్ మేనేజర్స్కి. మనకి స్టార్టింగు 30,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూడండి, మెట్రికులేషను ఇచ్చారు, 10th క్లాస్ అయితే ఇచ్చారు. సో మీకు ఈ మెస్ మేనేజర్ అంటే ఈ మెస్ ఉంటుంది కదా, సో ఈ మెస్ మేనేజర్లో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్వార్టర్ మాస్టర్. సో ఈ క్వార్టర్ మాస్టర్కి ఏంటంటే 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. వీళ్ళకి కూడా శాలరీ ఎంత అంటే 29,200 నుంచి 92,300 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు. వీళ్ళకి ఏంటంటే బిఏ అంటే డిగ్రీలో బిఏ కానీ బీకామ్ కానీ చేసి 5 ఇయర్స్ అనే ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళైతే తీసుకుంటారు. సో ఏంటంటే షుడ్ హ్యావ్ అండర్గన్ క్వార్టర్ మాస్టర్ కోర్స్ అనేది కూడా ఉండాలంట. సో బిఏ బీకామ్ చేసిన వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. ఈ క్వార్టర్ అంటే క్వార్టర్స్ ఉంటాయి కదా, సో ఈ క్వార్టర్కి మాస్టర్స్ అనేది ఉంటారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు కదా, సో ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మనకి ఇక్కడ 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఎలా అంటే 44,900 అంటే లైక్ 50,000 శాలరీ ఇస్తూ అకామిడేషన్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. దీనికి గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. మీ గ్రాడ్యుయేషన్ అనేది చేస్తుంటారు కదా డిగ్రీలో, మెయిన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. టీజీటీ ఇవంతా చేసి అయితే ఉండాలి. సో అది. అండ్ బిఏ బీఈడి ఇంగ్లీష్ మెయిన్ ఉండాలి సబ్జెక్టు. సో అది ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నర్సింగ్ సిస్టర్. సో ఈ నర్సింగ్ సిస్టర్ ఏంటంటే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ అయితే ఇచ్చారు ఏజ్. అండ్ ఆల్సో మనకి వీళ్ళకైతే 20,000 అయితే పర్ మంత్ అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంటే నర్సింగ్ డిప్లొమా డిగ్రీ అండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ సమ్ ర్యాపిడ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇన్ కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. సో మనకి నర్సింగ్ అంటే జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసిన వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మనకి ఏంటంటే ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ మెయిన్ ఉండాలి. ఇప్పుడు ఈ పోస్టులకి అయితే అన్నిటికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నార్మల్గా అయితే కొంచెం ప్రిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో అది నర్సింగ్ ఆఫీసరు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, వార్డ్ బాయ్స్ ఉంటారు కదా, సో ఈ వార్డ్ బాయ్స్కి 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉంది.
అండ్ ఆల్సో మనకి 20,000 పర్ మంత్ ఇస్తారంట. అండ్ మెస్ అంటే క్యాంటీన్ ఫుడ్ కానీ, వార్డ్ బాయ్స్ అంటే వీళ్ళకి ఒక రూమ్ కానీ, ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళకి వేరేగా ఉంటాయని అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే మెట్రికులేషను, సో ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అనేది ఉండాలంట. అంటే వార్డ్ బాయ్స్ అంటే అందరినీ చూసుకోవాలి కదా, వీళ్ళకి కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 10th క్లాస్ అయితే సరిపోతుంది. సో ఇది. అండ్ ఇక్కడైతే చూడండి కౌన్సిలర్ అండ్ మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ అది అంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కానీ పీజీ కానీ చేసి మీరు చైల్డ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్, కొంతమంది ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ అవుతారు, అంటే చైల్డ్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది. సో అది చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఇవి పోస్టులు. వీళ్ళకి ఏంటంటే కౌన్సిలర్ ఫీమేల్కి 25,000 శాలరీ అనేది ఉంటుంది. ఇవి పోస్టులు అండి, సైనిక్ స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చాయి. సో అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఏమేమంటే ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఫర్ అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ డీటెయిల్స్ యూ మే విజిట్ స్కూల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అంటే వీళ్ళ యొక్క అంటే ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా మనం తెలుసుకోవాలి చూడాలి అన్నా సరే వీళ్ళ యొక్క స్కూల్ వెబ్సైట్ లింకు ఒకసారి మీరైతే చెక్ చేయండి. చెక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీ యొక్క అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుంది, పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఫుల్ అడ్రస్, ఇలాంటివన్నీ కూడా ఫిల్ చేసేది. అంటే మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అట్లాగే ఎంత గ్రేడ్ వచ్చింది, అలాగే మీరు 10th ఇంటరా డిగ్రీనా లేకపోతే పీజీనా ఏం చేశారు, సో ఇవన్నీ కూడా ఇందులో ఫిల్ చేయాలి. ఇయర్ అంటే ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ ఇయర్ మీరు స్టార్టింగ్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసేయాలి. సో ఇది మెయిన్ అప్లికేషన్ ఫాము. సో అప్లికేషన్ ఫామ్ అయిన తర్వాత మీ యొక్క ఫైనల్లీ ఇక్కడ సిగ్నేచర్ చేసేయండి. ప్లేసు డేటు అనేది ఫిల్ చేసేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏం చేయాలి అంటే మనకి అక్టోబర్ 21 లోపు ఎప్పుడైనా సరే వీళ్ళకి పోస్ట్ ద్వారా అనేది సెండ్ చేయాలి మన యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కాపీస్ అన్నీ కూడా వీళ్ళకి డైరెక్ట్గా సెండ్ చేయాలి. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఒకసారి ఇందులో చెక్ చేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమేమి ఉండాలి, ఏం చేయాలి అన్నీ కూడా వీళ్ళ యొక్క వెబ్సైట్లో అయితే పెడతారు. ఒకసారి అయితే చూడండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.